హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ రాబోతుంది. నవరాత్రుల్లో చివరి రోజు అయిన విజయదశమినే ప్రజలు దసరా అని పిలుస్తుంటారు. అయితే ఈ దసరా రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడు అవుతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి దసరా రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగను జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురుణ్ణి పై వారిలో ప్రకాశవంతమైన తేజోవంతముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షరమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఈయన సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భయంకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉద్రుడు, మహానుడు, మసిలాముడు, భాస్కరుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. యుద్ధములలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము సింహ రూపము మానవ రూపంతో భయంకరంగా పోరు చేసి చివరకు మనిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము సందర్భంగా దసరా పర్వదినంగా పిలువబడుతుంది. అదే విజయదశమి కూడా. దీనినే దసరా అని కూడా అంటారు. దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్ల దశమి రోజున జరుపుకుంటారు. దసరా వచ్చిందంటే దేశమంతా కూడా ఒక్కటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమినే అందరూ కలిసి జరుపుకుంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు. మొదటి 9 రోజులు శరన్నవరాత్రుల పేరిట రోజుకొక రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విజయదశమినే దసరా అంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్రలు ఉన్నాయి. దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని వధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు. శ్రావణ నక్షత్రంతో కలిసి వచ్చిన ఆశ్వయుజ దశమిని విజయ సంకేతం అనే పేరు మీద విజయదశమి అనే పేరు వచ్చింది. తిది, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనులోనైనా సరే విజయం తథ్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా కూడా ఈ పండుగను జరుపుకున్నారు. విజయదశమి పండుగగా రూపొందింది. దసరా రోజు ఇంట్లోని పిల్లలు, ఆడవారు కన్నీళ్లు పెట్టకూడదు. అలా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మగవారిదే. అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుందనే విషయానికి వస్తే, దసరా రోజున ఆడవారు ఎరుపు రంగు, స్కై బ్లూ లేదా ఎల్లో కలర్ చీరను కట్టుకుంటే మంచిది. ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను కట్టుకున్నా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.
మగవారు కూడా ఈరోజు రెడ్ కలర్, స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్ దుస్తువులను ధరించాలి. అలా ధరించడం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకొని ఈ రంగు దుస్తువులను ధరించండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు ఇలా అందరూ కూడా ఈ రంగు దుస్తువులను ధరిస్తే ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుంది. సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ రంగు దుస్తువులు ధరించిన తర్వాత అందరూ ఎర్రటి కుంకుమను నుదిటిన బొట్టుగా పెట్టుకోండి. ఇలా ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవటం వలన ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఈ రంగు దుస్తువులను ధరించడం వలన అన్ని రకాల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది. చేసే పనులలో పూర్తి విజయాలు పొందుతారు. మిమ్మల్ని వరిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక అందరూ కూడా ఈ దసరా రోజు ఈ రంగు దుస్తువులను ధరించండి. ఇక ఈరోజు ఆడవారు ఏ రంగు గాజులు ధరిస్తే మంచిది అనే విషయానికి కూడా వస్తే, ఆడవారు ఈరోజు పచ్చవి లేదా ఎర్రటి రంగులో ఉండే గాజులను ధరించాలి. అలా ధరిస్తే మీ భర్త ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది. దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతారు. డబ్బుకు లోటు అనేది రాదు. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక అందరూ దసరా రోజు ఈ రంగు దుస్తువులను ధరించండి. ఆడవారు ఈ రంగు గాజులను ధరించండి. ఆనందంగా జీవించండి. అదే విధముగా దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెబుతుంది. శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు శంఖం ఊదే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజా గదిలో పెట్టుకోండి. దసరా రోజు మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారిని దసరా రోజు పూజించండి. అంటే దుర్గాదేవి, రాజరాజేశ్వరి దేవి, కనకదుర్గాదేవి, లలితాదేవి, ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి. దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అరడజన్ ఎర్రని గాజులను ఉంచండి. ఎర్రని గాజులను ఉంచడం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లలకు ఇవ్వండి. అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురు చేతికి ఈ గాజులను వేయండి. ఒకవేళ మీ కూతురికి పెళ్ళి అయ్యి అత్తవారి ఇంట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి. పర్వాలేదు. అసలు మాకు కూతుర్లే లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులను వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది. సంపదలు రెట్టింపు అవుతూ ఉంటాయి. ఈరోజు ఒక 10 రూపాయలను కానీ లేదా ఆహారాన్ని కానీ లేదా బియ్యాన్ని కానీ అడుక్కునే వారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి. అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీ సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. మీ ఆస్తులు పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి. దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు. ఈరోజు ఈ నియమాలను పాటించండి. వీలైనంత వరకు రెడ్ కలర్, స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్ దుస్తువులను ధరించడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 కలర్స్లో కానీ ఈ 3 కలర్స్ కాంబినేషన్లో కానీ ఉండే దుస్తువులను కానీ ధరించండి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగు దుస్తువులను ధరించండి. అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు. సకల ఐశ్వర్యాలను ఇస్తారు. అలాగే గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. కనుక దసరా రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ధరించండి. అలా ధరించడం వలన మీ సౌభాగ్యము, సంపద బాగా రెట్టింపవుతుంది. ఆర్థిక సమస్యలు దరిదాపులోనికి కూడా రావు.
ధనవృద్ధి కలుగుతుంది, ధనవృద్ధి జరుగుతుంది. దరిద్రానికి మీ ఇంట్లో చోటు ఉండదు. భవానీ అనుగ్రహం, ఆమె చల్లని కరుణను మీపై కురిపిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తువులను ధరించి, ఈ రంగు గాజులను వేసుకొని శుభ ఫలితాలను పొందండి. ఇక నిత్య జీవితంలో మనం పూజ అయిన, వ్రతమైన, నోమైనా సరే, ఏదైనా సరే మనం దీపారాధనతోనే మనం దాన్ని మొదలు పెడతాము. దీపంలో దేవతలు, వేదాలు ఉన్నాయని పండితులు చెబుతూ ఉన్నారు. దీపారాధనతో కాంతి, శాంతి చేకూరుతాయి. దీపానికి చాలా విశిష్టత ఉన్నదని, అందువలనే దీపారాధనను ఒక పద్ధతిగా, నిష్టగా చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. దీపం వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీపకాంతితో తొలగిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నది. దీపాన్ని దేవీ నవరాత్రులలో చేసే ప్రతి పూజలో వెలిగిస్తారు. అయితే దసరా రోజు అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. దసరా రోజు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేరుగా నేల మీద పెట్టకూడదు, ఆకు మీద లేదా పళ్ళెం మీద ఉంచాలి. ప్రత్యేకించి ఈ దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జమ్మి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే, ఒక ప్లేట్ మీద లేదా తమలపాకు మీద జమ్మి ఆకుల రెమ్మలను ఉంచి ఆ జమ్మి ఆకు మీద దీపపు కుందిని పెట్టి వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇలా దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం పెడితే గ్రహ దోషాలు పోతాయి, రాహుకేతు దోషాలు పోతాయి, శని దోషాలు కూడా తొలగిపోతాయి. జాతకంలో దోషాలు అనేవి ఉండవు కనుక ప్రతి ఒక్కరూ కూడా విజయదశమి రోజు అనగా దసరా రోజు ఇలా దీపం వెలిగించండి. గ్రహ దోషాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. దసరా పండుగకు నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంటుంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడడాన్ని అదృష్టంగా, శుభసూచకంగా ప్రజలు భావిస్తారు. ఎప్పుడూ కానీ కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనం ఇవ్వడం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివారులలోని పంట పొలాల్లో తలుక్కుమని జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ పక్షి తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ఈ పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడగానే ప్రజలు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పాండవులు వనవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా పాలపిట్ట కనిపించిందట. అది కూడా విజయదశమి రోజే కనిపించడం గమనార్హం. నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలు లభించాయని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు ఆ అడవికి వెళ్ళి పాలపిట్టను చూడడం అలవాటుగా చేసుకున్నారు. అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెప్తుంటారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుంది అని, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాల్సిందే, ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే. నీలము, పసుపు రంగుల కలబోతలు పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావటం విశేషం. అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట కూడా కనుమరుగైపోతుంది. ఊర్లలో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్లు కనిపిస్తున్న నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనుమరుగు అయిపోతుంది. మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలని ప్రజలు విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా చూస్తున్నారు కూడా.
పాలపిట్టను పంజరాలలో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతాయి అని ప్రజలకు చూపించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అలా చేస్తే అదృష్టం కాదు దురదృష్టం వస్తుంది. ఇక మరి కొంతమంది దసరా పండుగ రోజున పాలపిట్టను కొని వాటిని ఊరి చివర్లలో పొలాల మధ్య విడిచిపెడుతూ ఉంటారు. అలా చేస్తే తమకు అంతా కూడా శుభమే కలుగుతుందని వారి నమ్మకం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం దుర్గాయే నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.